ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ నేమ్ వచ్చేసి 'జరాన్'. ఈ మూవీ చాలా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లాస్ట్ వరకు అయితే సస్పెన్స్ అయితే తెలియదు. ఇంకా మూవీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీలో గంగూటి అని ఒక ఆమె ఉంటుంది. ఆమె అయితే చేతుబడి అయితే చేస్తూ ఉంటుంది. అక్కడైతే చాలా రకాలమైన ఎముకలు ఇంకా కొన్ని బొమ్మలైతే వేలాడదీసి అయితే ఉంటారనమాట. తను చిన్నగా మంత్రం అయితే జపిస్తూ తను అయితే చాలా గట్టిగా అయితే అరుస్తుంది. ఒక బొమ్మ కూడా ఉంటుంది. ఆమెకిష్టమైన బొమ్మ అనమాట. ఆ బొమ్మతోనే చేతబడి చేస్తూ ఉంటుంది. సో, చేస్తున్నప్పుడు ఇంకా గట్టిగా సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంక అంతలోపే ఒక అమ్మాయి అయితే బయట నుంచి అయితే చూస్తుందనమాట కీ హోల్ నుంచి. సో, ఆ అమ్మాయి అయితే చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కొంచెం భయపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి నేమ్ వచ్చేసి రాధ అనమాట. సో, మన హీరోయిన్ అనమాట ఈ అమ్మాయి అయితే. సో, రాధ అనే అమ్మాయి అయితే చూస్తూ ఉంటుంది. ఇంకంతలోపే వాళ్ళ పేరెంట్స్ అయితే అక్కడికైతే వస్తారు. వచ్చిన వెంటనే గంగూటి తలుపు తెరువు అని చెప్పి అయితే అంటారనమాట. గంగూటి అయితే బయటికొచ్చి నేను మీ పిల్ల జీవితం అయితే నాశనం చేశాను. మీ పిల్ల మీద అయితే నేను చేతబడి అయితే చేశాను. ఇంక జీవితాంతం మీ పాప ఏడుస్తూనే ఉంటుంది. మీరు నన్ను ఇంత అవమానం పరిచారు కదా, నన్ను ఊర్లోంచి అయితే వెళ్ళేశారు కదా. సో, చూడండి మీ పాప భవిష్యత్తు ఎలా అవుతుందో నేనైతే చేతబడి చేశాను అని చెప్పి అయితే గంగూటి అయితే చెప్తుంది. ఆ తర్వాత అయితే రాధనైతే చూపిస్తారు. రాధకి ఒక ఫ్యామిలీ కూడా ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ నేమ్ వచ్చేసి శేఖర్ అనమాట. సో, తన చిన్న కూతురు కూడా ఉంటుంది. సో, ఆ చిన్న కూతురు పేరు వచ్చేసి సాయి అనమాట. సో, ముగ్గురు కలిసి చాలా హ్యాపీగా అయితే ఉంటారు. రాధ వాళ్ళ హస్బెండ్ అయితే లండన్‌లో అయితే జాబ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే రాధ ఒక డాక్టర్ దగ్గర అయితే ఉంటుంది. డాక్టర్ నేమ్ వచ్చేసి ధనుంజయ్. సో, ఆమె అయితే డాక్టర్ దగ్గరతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమనంటే నువ్వు డైరీ రాస్తున్నావా అని చెప్పి అయితే డాక్టర్ అయితే అడుగుతాడు. లేదు నేను రాయడం లేదు, నేనైతే మా ఊరికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుందనమాట. అంటే మీ ఊరికి వెళ్తున్నావు కదా, ఇంతకుముందు అక్కడ జరిగింది కదా, నీకేం ప్రాబ్లం లేదా అని చెప్పి అయితే డాక్టర్ అడుగుతాడు. లేదు నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు, మా ఇంటిని అయితే కూల్చేస్తున్నారంట అక్కడ ఏదో వేరేది కట్టడానికి. సో, నేనైతే వెళ్తాను అని చెప్పి అయితే డాక్టర్‌తో అయితే పర్మిషన్ అయితే తీసుకుంటుంది. అప్పుడు రాధకైతే ఒక కథం అయితే గుర్తొస్తుందనమాట. ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఇంకా సాయి ఇంకా రాధ ముగ్గురు కలిసి అయితే కార్‌లో అయితే వెళ్తూ ఉంటారు. సో, కార్‌లో వెళ్తున్నప్పుడు వాళ్ళకైతే ఒక చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది. అంటే చాక్లెట్ అయితే పెడుతుందనమాట నోట్లో తన హస్బెండ్ శేఖర్‌కి. సో, పెడుతున్నప్పుడైతే ఎదురుగా అయితే ఒక కార్ వచ్చేసిందనమాట. సో, ఆ పెద్ద లారీ రావడంతో ఇంకా గుద్దుకొని అయితే చనిపోతారో లేదో ఇంక అంతా మనకి చూపిరు. ఇంక అంతలోపే సీన్ కట్ చేస్తే ఇంకా రాధనైతే చూపిస్తారు. రాధ టెన్షన్ పడకు, ఈ టాబ్లెట్స్ అయితే తీసుకో అని చెప్పి అయితే ధనుంజయ్ అయితే టాబ్లెట్స్ కూడా అయితే ఇస్తారనమాట. సో, ఇచ్చిన వెంటనే ఇంకా రాధ అండ్ సాయి అయితే ఇద్దరు కలిసి అయితే వాళ్ళ ఊరికైతే బయలుదేరుతారనమాట. సో, బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ శేఖర్ అయితే ఫోన్ అయితే చేస్తాడనమాట శేఖర్. సో, శేఖర్‌తో అయితే మాట్లాడుతూ ఉంటుంది. సాయి అయితే చాలా డల్‌గా అయితే కూర్చొని ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ అయితే చెప్తుందనమాట, అక్కడ చాలామంది ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, నువ్వు చక్కగా ఆడుకోవచ్చు, ఏం బాధపడద్దు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. ఇంకా అంతలోపే ఇంకా తనైతే వెళ్ళిపోతుందనమాట వాళ్ళ ఇంటికి. సో, వెళ్ళిన వెంటనే వాళ్ళ అమ్మని అందరిని అయితే పరిచయం చేసుకుంటుంది. వాళ్ళందరూ గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేస్తారనమాట వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి. సో, వాళ్ళ ఫ్యామిలీ ఆ రోజు నైట్ అయితే పాటలు అయితే పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా రాధకి ఏదో సౌండ్ వచ్చి అయితే ఇంకా రాధ అయితే లేసి అయితే వెళ్తుందనమాట వాళ్ళ ఇంటి టెర్రస్ పైకి. సో, వెళ్ళినప్పుడు అక్కడైతే టెర్రస్ పైన ఎవరైనా ఉన్నారా అని చెప్పి అయితే అడుగుతూ అయితే వెళ్తుంది. ఇంకా అక్కడ డోర్‌లోంచి అయితే చూస్తుందనమాట కీ హోల్‌లో నుంచి. సో, చూస్తున్నప్పుడైతే అక్కడైతే ఒక బొమ్మ అయితే కనపడుతుంది ఆ అమ్మాయికి. సో, బొమ్మ కనపడగానే ఇంకా వాళ్ళ అమ్మకి కూడా డౌట్ వచ్చి అయితే వాళ్ళ మమ్మీ కూడా రాధ వెనకాల అయితే వెళ్తుంది. సో, వెళ్ళిన వెంటనే రాధ అయితే ఒక భయంకరమైన వేరే వాయిస్‌తో అయితే మీరందరిని చంపేస్తాను నేను, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అయితే రాధ అయితే చెప్తుంది. అమ్మ సాయికి చూడు ఏ బొమ్మ దొరికిందో, ఆ గంగూటి బొమ్మ దొరికింది చూడు అని చెప్పి అయితే సాయి అయితే వాళ్ళ అమ్మకి అయితే ఇస్తుంది. అదే రాధకైతే ఇస్తుంది. సో, వాళ్ళ అమ్మకి చెప్పగానే ఈ బొమ్మని అక్కడే పడేసే అనేది చెప్తుందనమాట వాళ్ళ అమ్మ. వద్దమ్మా తనకైతే దొరికింది కదా, నేను ఎలా పడేస్తాను, సాయి ఆడుకుంటుందిలే అని చెప్పి అయితే చెప్తుందనమాట. సో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే తననైతే విచిత్రంగా అయితే చూస్తారు. సో, చూసిన వెంటనే ఇంకా దిష్టి తీయడానికి అయితే వాళ్ళ ఊర్లో వాళ్ళ పిన్ని అయితే వస్తుందనమాట. సో, దిష్టి తీయించుకోవడం అంటే ఇష్టం ఉండదనమాట రాధకి. సో, అయినా కూడా దిష్టి తీస్తుంది. ఇంక అంతలోపే సాయి అక్కడికి రావడంతో సాయికి కూడా రాధ అయితే దిష్టి అయితే తీస్తుంది. సో, దిష్టి తీసిన వెంటనే మీరందరూ చెప్పేయచ్చు కదా అమ్మకి అని చెప్పి అయితే వాళ్ళ పిన్ని అయితే చెప్తుంది. ఇంక అంతలోపే వాళ్ళ ఊర్లో ఉన్న పూజారి అయితే వచ్చి రాధ వచ్చింది, రాధకి ఇలా జరిగింది నైట్ అని చెప్పి అయితే ఆ పూజారికి అయితే చెప్తుంది. సరే ఇంటిని శుద్ధి చేయాలి అని చెప్పి అయితే ఒక తాయిత తీస్తాడు. సో, ఆ తాయిత అయితే వాళ్ళ అమ్మ తీసుకొని వెళ్ళైతే రాధ
రాధకైతే కడుతుందనమాట. సో నాకు ఆ రూమ్ కీస్ ఇవ్వు అని చెప్పి అయితే రాధ అయితే వాళ్ళ మమ్మీని అయితే అడుగుతుంది. అదే ఆ గంగుటి చేతబడి చేసింది కదా, ఆ రూమ్ కీస్ కావాలని చెప్పి అయితే అడుగుతుంది. వాళ్ళ అమ్మ అయితే ఇవ్వడానికి ఇష్టపడదు. కానీ గట్టిగా అడగడంతో వాళ్ళ అమ్మ కూడా ఇచ్చేస్తుందనమాట. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముగ్గురు కజిన్స్ ముగ్గురు కలిసి అయితే అక్కడికైతే వెళ్తారు. అక్కడైతే తన థింగ్స్ చాలా ఉన్నాయని చెప్పి అయితే దాన్ని మురిసిపోతూ ఉంటుంది అవి చూస్తూ. ఇంక అంతలోపే కొన్ని కాయిన్స్ అయితే కనపడతాయి అనమాట. సో ఆ కాయిన్స్లో ఏముంటుందంటే దయ్యంని ఆహుతి చేయడానికి ఒక గేమ్ అనేది ఉంటుంది. సో ఆ గేమ్ అయితే ముగ్గురు కలిసి ఆడదామని చెప్పి అయితే రాధ అయితే తన ఫ్రెండ్స్కి కూడా చెప్తుంది. సరే ఆడదామని చెప్పి అయితే అంటారనమాట. సో ముగ్గురు కూర్చొని ఇంకా చేతులు పట్టుకొని గట్టిగా అయితే అరుస్తారనమాట. ఏమనంటే, నా చుట్టూ ఉన్న ప్రేతాత్మలారా ఎవరైనా ఉంటే నా దగ్గరికి రండి, నేను మీ కోరికనైతే తీరుస్తాను అని చెప్పి అయితే రాధ అయితే అంటూ ఉంటుంది. ఇంకా సడన్గా ఏమవుతుందంటే అలానే వాళ్ళు ఆడుతూ ఉంటారు. కానీ ఏ దయ్యం రాదనమాట. ఫస్ట్లో అయితే ఒక ఫాతిమా అనే ఒక పేరైతే వస్తుంది. కానీ దాన్ని వాళ్ళు లైట్ తీసుకుంటారనమాట. ఇంకా కొంచెం సేపు ఉన్నాక మళ్ళీ అయితే పిలుస్తారు. సో పిలిచిన వెంటనే ఇంకా అదైతే అవి వేయంగానే ఏమవుతుందంటే ఆమె వాయిస్ అయితే చేంజ్ అయిపోతుంది. ఎవరిదంటే మన రాధ వాయిస్ అయితే చేంజ్ అయిపోతుంది. గంగుటి వాయిస్ అయితే వస్తుందన్నమాట సడన్గా. సో రావడంతో ఇంకా అక్కడి నుంచి వాళ్ళైతే భయపడైతే ఇంకా ఆ అమ్మాయిని రాధని అయితే తీసుకుని అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. కానీ లాస్ట్లో పన్న నేమ్ అయితే వాళ్ళైతే చూసింటారు అనమాట. సో ఇదంతా వాళ్ళ కజిన్స్ అందరూ కలిసి వాళ్ళ మమ్మీలు ఉంటారు కదా, వాళ్ళ కజిన్స్ వాళ్ళ మమ్మీకి, సో వాళ్ళందరికైతే చెప్తారనమాట. సో చెప్పిన వెంటనే మరి లాస్ట్లో పడిన నేమ్ ఏంటి మీరు చూసారా అంటే, మేము లాస్ట్లో పడిన నేమ్ చూడలేదు అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంకా సాయి అయితే గంగుటి బొమ్మ ఉంటుంది కదా, దాంతో ఆడుకుంటూ ఉంటుంది. సో ఆడుకుంటూ ఉన్నప్పుడు రాధ అక్కడికి వెళ్ళి ఇంకా రా పడుకుందామని చెప్పి అయితే అంటుంది. సాయి అయితే ఆ బొమ్మ పడుకోదామా అని చెప్పి అయితే అడుగుతుంది. బొమ్మ కదా, అది నాన్ లివింగ్, అది పడుకోదు అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంకా రాధ అయితే ఇంటికైతే వెళ్ళిపోదామని చెప్పి అన్ని ప్యాక్ అయితే చేసుకుంటుంది. మా మమ్మీ అయితే మేము కూడా నీ దగ్గరికి అయితే వచ్చేస్తాము అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. అమ్మ నన్ను విసిగించొద్దు, నేను ఒకదాన్ని నేను మేనేజ్ చేసుకోగలుగుతాను మా ఇంటిని అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. నీ మాయలో పడి నేను శేఖర్కి ఫోన్ చేయడం మర్చిపోయాను, నేను శేఖర్తో మాట్లాడాలి అని చెప్పి అయితే అంటుంది. ఇంకా అంతలోపే వాళ్ళ డాడీ అక్కడికి వచ్చి అయితే శేఖర్ని అడుగుతాడనమాట. ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను శేఖర్తో అంటే, శేఖర్ నీతో తర్వాత మాట్లాడతాడంట అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. కానీ ఇంకా రాధ ఫోన్ వాళ్ళ డాడీ తీసుకోగానే ఆ ఫోన్ అనేది చెడిపోయి ఉంటుంది అనమాట. సో ఎవరితో మాట్లాడుతూ ఉంటుందో అర్థం అవ్వదు. ఊహించుకొని అయితే మాట్లాడుతూ ఉంటుంది. నేను మీకు హ్యాపీగా ఉండడం ఇష్టం లేదా అని చెప్పి అయితే రాధ అయితే బాధపడుతూ ఉంటుంది. సో ఏడుస్తుంది అనమాట రాధ. సో ఏడ్చడంతో మనకైతే సీన్ కట్ చేస్తే ఇంకా రాధ అయితే యాక్సిడెంట్ జరిగి ఉంటుంది కదా ఫస్ట్లో. శేఖర్ని అయితే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. సో అది చూసి అయితే రాధ అయితే గట్టిగా ఏడుస్తుంది అనమాట, అది ఆలోచించుకొని. సో ఇంకా ఏడ్చడంతో ఏమవుతుందంటే వాళ్ళ పేరెంట్స్ అందరు నిజం చెప్పేయాలి అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారనమాట. సో సస్పెన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. అసలు ఎందుకు అలా జరుగుతుంది అని చెప్పి అయితే ఇంకా రాధ అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తుంది. సో ఇంకా స్కూల్ నుంచి రావడానే సాయిని అయితే పికప్ చేసుకొని ఇంకా సాయిని అయితే అంతా క్యారెట్స్ తినేసావా అని చెప్పి అయితే అడుగుతుంది. ఆ అమ్మ నేను తినేసాను అని చెప్పి అయితే సాయి అయితే చెప్తుంది. ఇంకా సో చెప్పిన వెంటనే ఇంకా సాయి ఇంకా తన అమ్మ ఇద్దరు కలిసి అయితే హ్యాపీగా అయితే ఉంటారనమాట. ఫస్ట్లో మనకు ఒక డాక్టర్ని చూపించారు కదా, ఇంకా రాధ అయితే ఆ డాక్టర్ని అయితే మార్చేయాలని అయితే అనుకుంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అతని దగ్గరే కదా నేను ట్రీట్మెంట్ తీసుకుంటా ఉండింది, కానీ నేను ఇప్పుడు తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే తను ఇంకా నన్ను చిన్నపిల్లలాగే చూస్తున్నాడు, అందుకే నేను వేరే అమ్మనైతే పెట్టుకుందామని అనుకున్నాను అని చెప్పి అయితే వేరే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది. సో ఆమె పేరు వచ్చేసి డాక్టర్ రష్మి అనమాట. సో ఆమెతో అయితే మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఏమనంటే ఇట్లా మా హస్బెండ్ చనిపోయి 2 years అవుతుంది, నువ్వు ఇంకా ఊహా ప్రపంచంలో ఉన్నావని చెప్పి అయితే డాక్టర్ అయితే అంటుందన్నమాట. సో మీ సాయి ఎలా మేనేజ్ చేస్తుంది ఇదంతా అని చెప్పి అయితే అడుగుతుంది. ఏమో నాకు తెలీదు, సాయి ఎవరితో అయితే మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది, ఏమైందో నాకు తెలీదు అని చెప్పి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఇంతకుముందు ఎందుకు మీ డాక్టర్ని మార్చేశారు అని చెప్పి అయితే అడుగుతుంది అనమాట. సో అడగడంతో ఇంకా నాకు కొంచెం టైం కావాలి మీతో మాట్లాడడానికి అని అయితే చెప్తుంది అనమాట. ఇంకా సాయి అండ్ వాళ్ళ మమ్మీ ఇద్దరైతే పడుకొని ఉంటారు. వెనకలే ఆ బొమ్మ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరో పాటలు పాడుతున్నట్లయితే సౌండ్ అయితే వస్తుంది. సో పాటలు ఇంకా వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉంటాడు కదా, సో అదంతా చూస్తూ ఉంటుంది అనమాట ఆమె. ఇంకా మార్నింగ్ లేవగానే పని మనిషి అయితే వస్తుంది. నేను ఆ బొమ్మను చూసి అయితే భయపడ్డాను, ఆ బొమ్మను తీసి అయితే పాడేయండి అని చెప్పి అయితే రాధకైతే చెప్తుంది. ఆ బొమ్మ ఉంటే నీకేంటి ప్రాబ్లం, నువ్వు పెద్ద అమ్మవు కదా, నువ్వెందుకు భయపడ్డామని చెప్పి అయితే రాధ అయితే చెప్తుంది అనమాట. అది సాయి బొమ్మ, నేను ఎలా పాడేస్తాను అని చెప్పి అయితే చెప్తుంది. ఇంకా ఆ రోజు నైట్ అయితే అవుతుంది అనమాట. నైట్ అవ్వడంతో ఒక పాట అయితే పాడుతూ ఉంటారు ఎవరో.
అప్పుడు రాధైతే భయపడుతూ పైకైతే వెళ్తుంది సాయి దగ్గరికి. సాయి దగ్గరికి వెళ్ళగానే ఆ బొమ్మ అయితే చేతిలో అయితే ఉంటుంది. సో, "ఎందుకు పాటలు పాడుతున్నావు? ఇంక టైం అయింది వచ్చి పడుకో" అంటే, "అమ్మ నేను కాదమ్మా పాడింది, గంగుటినే పాడింది" అని చెప్పైతే ఆ సాయి అయితే చెప్తుందనమాట. సో, చెప్పిన వెంటనే "తమాషా పడుతున్నావా? ఇటివ్వు ఆ బొమ్మని" అని చెప్పైతే ఆ బొమ్మనయితే తీసుకెళ్ళిపోతుంది సాయికి దూరంగా. సో, ఆ బొమ్మని తీసుకెళ్ళిపోయి కింద డస్ట్‌బిన్‌లో అయితే పడేస్తుందనమాట. సో, డస్ట్‌బిన్‌లో పడేసిన వెంటనే ఇంకా మార్నింగ్ అయితే అవుతుంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికైతే వెళ్తుంది. సో, డాక్టర్‌తో చెప్తుందనమాట. "నేను ఒక డైరీ రాసేదాన్ని. మీకు పారానార్మల్ మీదైతే మీకు నమ్మకం ఉందా? నాకు చిన్నప్పుడు ఇలా జరిగింది. గంగూట్ అనే అమ్మ నా మీద చేతబడిత చేసింది. అమ్మ అయితే నమ్ముతూ ఉంటుంది. ఆమె వల్లే నా లైఫ్ ఇలా అయ్యింది" అని చెప్పైతే. "కానీ నేనైతే అవంతా ఏం పట్టించుకోను. మీరు నమ్ముతున్నారా దయ్యాలు ఉన్నాయి అట్లా" అని చెప్పైతే అంటుందనమాట. అప్పుడు "ఏం జరిగింది? ఆ డైరీలో మీరేం రాసారు?" అంటే, "నేను చిన్నప్పుడు ఒక స్టోరీని అయితే రాసుకున్నాను ఆ డైరీలో. సో, ఆ డైరీ దొరికితే నాకు తెచ్చిస్తారా" అని చెప్పైతే అడుగుతుందనమాట డాక్టరు. "నేను తెచ్చిస్తాను" అని చెప్తుందనమాట. ఇంక చెప్తున్నప్పుడు ఇంకా రాధైతే ఇంటికైతే బయలుదేరైతే వచ్చేస్తుంది. సో, వచ్చిన వెంటనే పని మనిషి అయితే అడుగుతుంది, "నువ్వు అన్నం చేశావా నాకు పాపకి" అంటే, "పాపకి చేయలేదు. ఎందుకంటే నిన్న కూడా పడేశారు, మొన్న కూడా పడేశారు. రోజు ఇలా అన్నం అయితే వేస్ట్ అవుతుంది. అందుకే చేయలేదంటే, ఏం నీ బియ్యం ఏమన్నా వండుతున్నావా? నా బియ్యమే కదా నువ్వు వండేది. ఎందుకు అలా చేస్తావు? ఇక సాయి నిన్నైతే నాకు కోపడ్డాను కాబట్టి తినలేదు. మొన్న నేను బర్గర్ తెచ్చాను కాబట్టి తినలేదు" అని చెప్పైతే ఆమె అయితే చెప్తుందనమాట. అప్పుడు అందరు పైనుంచి అయితే విచిత్రంగా అయితే చూస్తారు. ఇంక అంతలోపే ఇంట్లోకొచ్చి కొంచెం టెన్షన్ అయితే పెరిగిపోయి ఉంటుంది కదా! సో, ఆ స్ట్రెస్ మాత్రలైతే మింగుతుందనమాట. సో, మాత్రలు మింగగానే ఇంకా డాక్టర్ అయితే ఫోన్ చేసి అయితే మాట్లాడతాడు. "నీ హెల్త్ బావుందా?" అని చెప్పి అయితే మాట్లాడతాడు. ఇంకా గంగూటి అయితే ఇంకా అక్కడే ఉంటుందనమాట. గంగూటి బొమ్మ. ఇంకా మిర్రర్‌లోకి చూడగానే ఆమెకి వెనకాల ఒక అమ్మాయి ఉన్నట్టయితే కనపడుతుంది. అదే గంగూటి ఉన్నట్లు. ఇంకా మళ్ళీ అదే పాట రావడంతో దగ్గరికెళ్ళి చూసి మాట్లాడుతూ ఉంటుందనమాట సాయి. ఇంకా ఆ బొమ్మను తీసుకొని వచ్చైతే కోపంగా, "నువ్వెందుకు ఈ బొమ్మతో మాట్లాడుతున్నావు? అదొక నాన్ లివింగ్ థింగ్. నువ్వు స్కూల్‌లో నేర్చుకోలేదా నాన్ లివింగ్ థింగ్స్ మాట్లాడవు" అని చెప్పైతే ఆ బొమ్మను తీసుకొనెళ్ళైతే బయటైతే డస్ట్‌బిన్‌లో అయితే పడేస్తుంది. సో, ఇంక పడేసినాకైతే ఇంకా ఇద్దరు కలిసి అయితే వెళ్ళైతే పడుకుంటారనమాట. సో, పడుకున్నాక అక్కడైతే డైరీ అయితే దొరుకుతుందనమాట. ఎవరికంటే ముందు స్టోరీ రాసానని చెప్పి ఉంటుంది కదా! సో, ఆ డైరీ అయితే దొరుకుతుంది. ఇంకా తనైతే వెళ్తుందనమాట రాధ డాక్టర్ దగ్గరికి. సో, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డైరీలో చెప్తుందనమాట. "ఇది నా చిన్నప్పుడు జరిగిన స్టోరీ అనమాట. నేను బుక్‌లో రాసాను డైరీలో. నాకిప్పుడు దొరికింది. ఇదిగోండి తీసుకోండి డైరీ" అని చెప్పైతే తనకైతే డైరీ అయితే ఇస్తుంది. ఇంకా డైరీ ఇచ్చిన వెంటనే స్టోరీ చెప్పడం అయితే స్టార్ట్ చేస్తుందనమాట. ఏంటంటే గంగూటి వాళ్ళ ఊర్లో అయితే ఉంటుంది. ఆమె చేతబడి చేస్తూ ఉంటుంది. ఇంకా చాలామంది ఊర్లో వాళ్ళు కంప్లెయింట్ చేస్తారనమాట. అంటే, "మా ఇంట్లో అద్దెకుండేది ఆమె గంగూటి. ఇంకా చాలామంది అయితే కంప్లెయింట్ చేస్తారు ఆమె చేతబడి చేస్తుంది" అని. కానీ మా అమ్మ వాళ్ళు లైట్ తీసుకునేవాళ్ళు. ఇంకా కొన్ని రోజులున్నాక నిజమని తెలిసి ఇంకా అదంతా ఊర్లో వాళ్ళు చూసి అయితే గంగూటిని అయితే ఊర్లోంచి అయితే వెలివేస్తారు. ఇల్లు ఖాళీ చేయమని చెప్పి అయితే రాధ వాళ్ళ మమ్మీ అయితే చెప్తుంది. సో, చెప్పిన వెంటనే ఇంకా అక్కడి నుంచి అయితే ఆమెనైతే వెలివేస్తారు. ఇంకా వాళ్ళైతే రాధ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆడుకుంటూ ఉంటారు. ఇంక అంతలోపే గంగూటి అయితే అక్కడికొస్తుందనమాట. సో, గంగూటి అక్కడికొచ్చిన వెంటనే, "నేను మా రూమ్‌లో నా 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 వస్తువులున్నాయి. నేను తీసుకొని అయితే వెళ్ళిపోతాను. ఎవరికీ చెప్పొద్దు నేనొచ్చానని" చెప్పి అయితే చెప్తుంది. సో, చెప్పిన వెంటనే ఇంకా రూమ్‌లోకి వెళ్ళి అయితే చేతబడి చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే రాధ కూడా ఫస్ట్‌లో సీన్ చూపిస్తారు కదా! మనకి ఈ సీనే అనమాట. ఇంక అంతలోపే అలా చెప్పింది అని చెప్పైతే ఇదంతా సీన్ స్టోరీ మొత్తం అయితే డాక్టర్‌కైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. "నేను ఈ స్టోరీని అయితే రాసాను. ఇప్పటి వరకు గంగూటి బతికి ఉందా లేదా అనైతే నాకు తెలీదు. కానీ మా ఊర్లో వాళ్ళందరూ చనిపోయిందని అయితే చెప్తారనమాట. వాటర్‌లో దొరికింది ఆమె శవం అని చెప్తారు." ఇంకా రాధ అయితే ఇంటికైతే వచ్చేస్తుంది. సో, ఇంక అంతా చెప్పిన తర్వాత, "సరే మీ పోయిన డాక్టర్ నెంబర్ ఇవ్వు" అని చెప్పైతే డాక్టర్ అయితే అడుగుతుందనమాట. అప్పుడైతే ఇంక రాధ అయితే డాక్టర్ నెంబర్ అయితే ఇస్తుందనమాట. ఎవరికంటే రేష్మ డాక్టర్ ఉంటుంది కదా! ఆమెకైతే నెంబర్ అయితే ఇస్తుంది. సో, నెంబర్ ఇచ్చిన వెంటనే ఇంక అక్కడి నుంచి అయితే ఇంకా వాళ్ళు మాట్లాడుకున్నదంతా అయిపోయిన తర్వాత ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. సో, వెళ్ళిపోయిన వెంటనే ఏమవుతుందంటే ఆ డైరీ అంతా అయితే ఆ డాక్టర్ అయితే చూస్తూ ఉంటుంది. సో, చూస్తున్నప్పుడు ఆమెకైతే ఒకటైతే అర్థమవుతుందనమాట. సో, నెంబర్ కూడా నోట్ చేసుకుంటుంది. సో, నోట్ చేసుకున్న తర్వాత ఆమెకు ఆ డైరీ చూస్తూ ఉంటుంది. ఆ డైరీకి కొంతమంది ఫోటోస్ అయితే పెట్టి ఆ డైరీ గురించి అయితే మొత్తం అడుగుతూ ఉంటుందనమాట. సో, అడుగుతున్నప్పుడు తనకైతే ఒకటైతే అర్థమవుతుంది. ఏంటంటే కొంచెం సీరియస్‌గా ఉంది తనకి అని చెప్పైతే అర్థమవుతుంది.
రాధ ఇచ్చిన నెంబర్‌కైతే కాల్ చేస్తుందనమాట. రాధ ఇచ్చింది ఎవరి నెంబర్ అంటే వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ అయితే ఇచ్చింటుంది. వాళ్ళ కజిన్ నెంబరు. సో, కజిన్ నెంబర్ ఇవ్వగానే ఇంకా ఆమె అయితే ఫోన్ మాట్లాడుతుందనమాట. మాట్లాడిన వెంటనే నాకు డాక్టర్ నెంబర్ ఇస్తారా? నేను డాక్టర్‌తో మాట్లాడాలి అంటే మాట్లాడుతుందనమాట. సో, రాధ కండిషన్ ఇప్పుడు సీరియస్‌గా ఉంది అని చెప్పైతే డాక్టర్‌కైతే చెప్తుంది. సో, చెప్పిన వెంటనే మీ ఇండ్లు కొంచెం దగ్గరే కదా! సరే నువ్వు వెళ్లి చూడు రాధని ఒకసారి అని చెప్పైతే ఆ డాక్టర్ అయితే చెప్తాడనమాట. సరే నేను వెళ్తున్నాను ఇప్పుడే అని చెప్పైతే ఆ డాక్టర్ అయితే చెప్తుంది. సో, చెప్పిన వెంటనే ఇంకా ఏం సీరియస్‌గా ఉంటుందో, అసలు ఏం జరిగిందో మనకైతే ఇంతవరకు ఏం చూపిరనమాట. ఇంకా రాధ అయితే ఇంట్లో అయితే కూర్చొని ఉంటుంది. టీవీ చూస్తుంటుంది. ఇంకా కాలింగ్ బెల్ మోగగా ఎవరు అనుకోని అయితే వెళ్ళైతే చూస్తుంది. ఇంకా ఆ డోర్‌కి ఒకటి ఉంటుంది కదా రంధ్రం. ఆ రంధ్రంలోంచి చూడగానే అక్కడైతే శేఖర్ అయితే ఉంటాడనమాట. సో, చాలా భయపడిపోతుంది. ఇదంతా నిజం కాదు, నిజం కాదు అని చెప్పైతే మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. సో, అనుకున్నప్పుడు ఇంకా మళ్ళీ పాట వినిపించగానే మళ్ళీ పైకైతే వెళ్తుంది. నీ బొమ్మను పడేసాను కదా! మళ్ళీ ఎలా వచ్చింది సాయి అని చెప్పైతే సాయి మీద అయితే కోప్పడుతుంది. సో, కోప్పడిన వెంటనే ఇంకా మళ్ళీ కాలింగ్ బెల్ అయితే మోగుతుందనమాట. ఇంకా రాధ అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇదంతా నిజం కాదు, నిజం కాదు అని చెప్పైతే మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. ఇదంతా నా బ్రహ్మ అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా శేఖర్ అంతలోపే అయితే లోపల నుంచి అయితే బయటకైతే వస్తారనమాట. సో, వచ్చిన వెంటనే తన మీద అయితే అటాక్ చేస్తుందనమాట రాధ. సో, అటాక్ చేయడంతో నేను నిజము నన్ను చంపొద్దు అని చెప్పైతే శేఖర్ చెప్తూ ఉంటాడు. కానీ రాధ అయితే ఇదంతా నమ్మకుండా నువ్వు అబద్ధం అని చెప్పైతే ఇంకా రాధ అయితే కంప్లైంట్ చేస్తుందనమాట. అంటే చంపడానికి అయితే ట్రై చేస్తుంది. ఇంకా ట్రై చేసినప్పుడు అప్పుడు గంగూటి అండ్ సాయి ఇద్దరు కలిసి అయితే అక్కడైతే ఆడుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు రాధని కూడా వాళ్ళిద్దరు అయితే కలిసి అయితే పిలుస్తారు. రా మనం కూడా ఆడుకుందాం ముగ్గురం కలిసి అని చెప్పైతే అంతలోపే ఇంకా డాక్టర్ అయితే ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది. సో, ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా శేఖర్ అక్కడ ఉండడంతో ఇంకా లోపలికైతే ఇద్దరు కలిసి అయితే వెళ్తారనమాట. ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా గంగూటి సాయి అండ్ రాధ ముగ్గురు కలిసి అయితే ఆడుకుంటూ ఉంటారు. సో, ఆడుకుంటూ ఉన్నప్పుడు ఇంకా సాయి చూడగానే ఇంకా సాయి అండ్ గంగుడు ఇద్దరు కలిసి వాళ్ళని చంపే అని చెప్పైతే గంగుడు అయితే తనకు చెప్తుందనమాట. సో, వాళ్ళు నిజం కాదు వాళ్ళని చంపే అని అయితే చెప్తుందనమాట. సో, డాక్టర్ మీదకైతే ఎవరైతే రాధ అయితే డాక్టర్ మీదని చంపడానికి అయితే వెళ్తుంది. ఇంక అంతలోపే నువ్వేం చేస్తున్నావు మేమందరం నిజం నా ప్రేమ నిజం అని చెప్పైతే శేఖర్ అయితే చెప్తూ ఉంటాడు. ఆ గంగూటి అబద్ధం ఆ గంగూటి మాటలు నమ్మద్దు అనేది చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే వచ్చాడు అప్పుడే వీడు అని చెప్పైతే అంటుంది. ఇంక అంతలోపే బయట నుంచి ఒక ఇంజెక్షన్ అయితే తెస్తారనమాట ఆ డాక్టరు. సో, ఇంజెక్షన్ అయితే రాధకైతే వేస్తారు. సో, రాధ అయితే శ్వేతప్ప అయితే పడిపోతుంది. సో, పడిపోయిన వెంటనే ఇంకా అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఇదంతా రాధ చేత గంగుటిని చేపిస్తున్నట్లు మనకైతే సీన్ అయితే చూపిస్తారనమాట. ఇంకా రాధ అయితే హాస్పిటల్ అయితే జాయిన్ అవుతుంది. సో, హాస్పిటల్‌లో జాయిన్ అయిన వెంటనే ఇంకా రాధతో పాటు వాళ్ళ హస్బెండ్‌ని అంబులెన్స్‌లో ఎక్కించుకొని వెళ్తారు కదా! సో, అలానే వాళ్ళ కూతుర్ని కూడా తీసుకొని వెళ్తున్నట్టు అయితే చూపిస్తారనమాట. చూపించిన వెంటనే ఇంకా వాళ్ళ కూతురు ఇక మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే సీను చనిపోయారేమో వీళ్ళు కూడా అని చెప్పి అయితే అర్థమవుతుంది. కానీ సీన్ కట్ చేస్తేనే ఇప్పుడు సస్పెన్స్ అనేది ట్విస్ట్ అనేది చాలా గట్టిగా అయితే ఉంటుందన్నమాట. వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికైతే వస్తారనమాట. సో, వచ్చిన వెంటనే ఇంకా డాక్టర్ అయితే ఇంకా డాక్టర్ ఉంటాడు కదా! ఇంకొక డాక్టర్ రేష్మి డాక్టర్ వచ్చేసి పెద్ద డాక్టర్ అయితే అడుగుతాడనమాట. అసలు ఇదంతా ఏం జరిగింది? అసలు ఎందుకు జరిగింది? అని చెప్పైతే ఆ డాక్టర్‌ని అడగ్గా డాక్టర్ అయితే ఇలా చెప్తారనమాట. రాధ చిన్నప్పుడు అందరి పిల్లల కంటే చాలా భిన్నంగా ఉండేది. ఎందుకంటే రాధకి ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది ఉండేది. అంటే తను ఊహా ప్రపంచం అనేది ఒక క్రియేట్ చేసుకుంటుందనమాట. సో, క్రియేట్ చేసుకున్నప్పుడు అదే తను నిజం అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది. తను ఎప్పుడు ఒంటరిగా అయితే ఉంటుంది. సో, చిన్నప్పుడు ఆ జరాన్ ఊర్లో జరిగిన ఆ గంగూటి విషయం అయితే రాధకి అయితే ఎక్కువ ఆకర్షించేసిందనమాట. సో, తన బ్రెయిన్ అయితే ఎక్కువ అయితే తీసేసుకుంది ఆ మ్యాటర్‌ని. సో, గంగూటి ఆ ఊర్లోంచి వెళ్ళిపోయినా కూడా రాధ ఏమనుకునిందంటే ఆ ఊర్లోనే ఇంకా గంగూటి ఉంది అని చెప్పి అయితే అట్లా అనుకునింది. కానీ వాళ్ళ అమ్మ అయితే ఏం నమ్ముతుందంటే చేతబడి చేయడం వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పి అయితే అంటుంది. ఇంకా అంతలోపే వాళ్ళ నాన్న నన్ను రికమెండ్ అయితే చేశారు. నేనైతే తనకైతే ట్రీట్మెంట్ అయితే చేశాను. కానీ చేసిన వెంటనే తనకైతే కొంచెం నార్మల్ అయితే అయ్యింది. వాళ్ళ నాన్న ఎప్పుడు సైంటిఫిక్‌గానే ఉండేవారు. కానీ ఈ పారానార్మల్ అంతా అబ్నార్మల్ అంతా ఏంటంటే ఇది ఒక మూఢనమ్మకం మాత్రమే. కానీ వాళ్ళ అమ్మ అయితే ఎప్పుడు చెప్తుంటుంది పూజలు చేపించడం వల్లనే అంత మెరుగుపడింది అని చెప్పైతే. కానీ ఇంకా కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత శేఖర్‌ని అయితే తిడుతూ ఉంటుంది. ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పి అయితే తిడుతూ ఉంటుంది. నా బిడ్డ నీ వల్లే చనిపోయాడు అని చెప్పి అయితే తిడుతూ ఉంటుంది. సో, తిడుతున్నప్పుడు ఇంకా తనకి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి అయితే లండన్‌కి పని మీద అయితే వెళ్తారనమాట. సో, వెళ్ళినప్పుడు ఇంకా రాధ అయితే ఒక్కటే అయితే ఇంట్లో అయితే ఉంటుంది. సో, రాధ ఒక్కటే ఇంట్లో ఉండడంతో రాధకి రోజు రొటీన్ డైలీ యాక్టివిటీస్ అన్నీ చేసి కొంచెం అయితే డిస్టర్బ్‌గా అయితే ఉంటుందన్నమాట రాధ. సో, రాధ డిస్టర్బ్‌గా ఉండడంతో ఇంకా ఏమవుతుందంటే
పక్క ఇంట్లో ఒక సాయి అనే ఒక అమ్మాయి ఉంటుంది. సో, ఆ అమ్మాయిని తన కూతురుగా అయితే ఊహించుకుంటుందనమాట. సో, ఇదంతా ఫోన్ చేసైతే రోజైతే శేఖర్‌కైతే కాల్ చేసైతే చెప్తుంది అనమాట. అంటే మనకు కూడా ఒకవేళ పిల్ల పుట్టింటే ఇంత ఏజ్ ఉండేది కదా! నాకు సాయి ఇష్టము, అది ఇష్టం. నేను షాపింగ్‌కి వెళ్ళాను, ఫ్రూట్స్ తెచ్చాను అది అని చెప్పి అయితే చెప్తూ ఉంటుందనమాట. సో, చెప్తున్నప్పుడు ఇంకా డాక్టర్‌కి ఒక నిజమైతే తెలుస్తుంది. అంటే డాక్టర్ చెప్తుందనమాట. ఏమనంటే అసలు వాళ్ళకి పిల్లలే పుట్టలేదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు తనకి థర్డ్ మంత్. సో, థర్డ్ మంత్ అవ్వడంతో యాక్సిడెంట్ జరగడంతో ఆ బిడ్డని చనిపోతుంది. సో, చనిపోవడంతో ఏమవుతుందంటే రాధ నేనే చేశానని చెప్పి నా మీదకి తప్పు వేసింది. అందుకే ఇంకా అక్కడి నుంచైతే వెళ్ళిపోయాను. రాధ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పైతే ఆ శేఖర్ అయితే ఆ డాక్టర్‌తో అయితే చెప్తాడనమాట. సో, చెప్పిన వెంటనే శేఖర్ అయితే ఇదైతే అవాయిడ్ చేస్తారు. "నువ్వు ఇంతకుముందు దీన్నైతే దాటుకొని వచ్చావు. నువ్వు మళ్ళీ అందులోకైతే వెళ్ళిపోవద్దు. ఇదంతా నిజం కాదు" అని చెప్పేసి శేఖర్ చెప్పడానికి ట్రై చేస్తాడు. "నువ్వు ఇంతకుముందు నా బిడ్డని చంపేసావు. నేను సాయిని కూడా చంపాలని అనుకోవడం లేదు" అనేది చెప్తుందనమాట. అంటే ఇంతకుముందు జరిగిందంట తనైతే ఊహించుకుంటుందనమాట. ఒక అబ్నార్మల్‌గా అయితే. సో, ఊహించుకుంటూ ఉంటుంది. ఇంక ఇదంతా జరిగింది అని చెప్పి అయితే శేఖర్ అయితే చెప్తాడనమాట డాక్టర్‌కి. సో, డాక్టర్‌కి చెప్పడంతో ఇంకా తను థర్డ్ మంత్ అవ్వడంతో చనిపోవడంతో ఇంకా తను అలా మెంటల్‌గా అయితే అయిపోయింది. అసలు మాకు పిల్లలే పుట్టలేదు. సాయి పక్కింటి అమ్మాయి అని చెప్పేసి చెప్తుందనమాట. సో, తనంతా ఊహించుకుంటుంది. ఇంకా ఊహించుకున్న తర్వాత ఇంకా శేఖర్ తనని అవాయిడ్ చేయడంతో ఇంకా శేఖర్‌ని చంపేసుకొని వేరే ఊహా ప్రపంచంలో అబద్ధం శేఖర్‌ని అయితే ఊహించుకుంటుందనమాట. ఇంకా అబద్ధం శేఖర్, ఇంకా అబద్ధం సాయి అనే అమ్మాయిని ఇంకా ముగ్గురు కలిసి ఒక ఫ్యామిలీగా అయితే తను ఊహించుకుంటుంది. సో, ఊహించుకుండడంతో ఇంకా నిజమైన శేఖర్‌ని అయితే ఉంటాడనమాట శేఖరు. సో, శేఖర్‌ని అవాయిడ్ చేస్తుందనమాట. ఒకరోజు వాళ్ళ డ్యాడీ కాల్ చేసి అయితే అడుగుతాడనమాట. అంటే వాళ్ళ డ్యాడీకి కాల్ చేసి అయితే చెప్తాడనమాట వాడు. ఏమంటే నాతో ఇట్లా మాట్లాడడం లేదు రాధ. ఎందుకు మాట్లాడడం లేదో అర్థం అవ్వట్లేదు. తను ఇంకా మళ్ళీ అలానే వెళ్ళిపోయింది అని చెప్పితే సాయి అనే ఒక అమ్మాయిని అయితే ఊహించుకుంటుంది అని చెప్పి అయితే చెప్తాడనమాట వాళ్ళ నాన్నకి. సో, చెప్పడంతో ఇంకా మనకి సీన్ చూపిస్తారు కదా! ఫస్ట్‌లో వాళ్ళ నాన్నతో ఎవరితో మాట్లాడుతున్నావు ఇవ్వు అని చెప్పి అయితే అప్పుడు ఫోన్ పలికిపోయిన ఫోన్‌తో మాట్లాడుతుంది కదా! సో, ఆ సీన్ అయితే చూపిస్తారనమాట. సో, ఇంతటితో మన మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా డాక్టర్ అయితే అడుగుతుందనమాట. సరే ఇంకా మీరున్నారు కదా! నన్నెందుకు తను కొత్త డాక్టర్‌గా పెట్టుకుంది అంటే తను చెప్పిందంతా నమ్మడానికి ఒక డాక్టర్ ఉండాలి కదా! అది మిమ్మల్ని ఎంచుకుంది తను అని చెప్పైతే ఆ డాక్టర్ చెప్తాడు. ఇంకా తనకైతే కొంచెం నవ్వైతే వస్తుంది. సో, ఇంక నవ్వు రావడంతో ఇంకా ఇంతటితో సీన్ అయితే కట్ అయిపోతుంది. ఇంకా అంతటితో అయిపోతుంది. సరే ఇంకా మళ్ళీ హోమం చేపియాలి మన ఇంట్లో అని చెప్పైతే వాళ్ళ మమ్మీ అయితే రాధతో అయితే చెప్తుంది. సో, రాధతో చెప్పిన వెంటనే ఇంకా మళ్ళీ వాళ్ళ ఇంట్లో అయితే హోమం అయితే చేస్తారనమాట. ఇంకా రాధ వాళ్ళ ఇల్లునైతే కూల్చేస్తారు. సో, కూల్చేసేటప్పుడు ఇంకా రూమ్ అయితే క్లీన్ చేస్తారు కదా! సో, రూమ్ క్లీన్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్‌లో 3 మెంబర్స్ కలిసి ఆడింటారు కదా! ఒక గేము. ఆ దయ్యం గేమ్ ఉంటుంది కదా! లెటర్స్ అనేవి. ఆ లెటర్స్ దగ్గర ఏమొస్తుందంటే గంగూటి అనే నేమ్ అయితే వస్తుంది. ఇంకా సెకండ్ పార్ట్ ఉందేమో మనకైతే తెలీదు. సో, ఇంకా ఇంతటితో ఈ మూవీ అయితే అయిపోతుంది. ఇంతవరకు విన్నారు కదా! మీకెలా అనిపించింది ఈ మూవీ? ఈ మూవీ ట్విస్ట్ బాగుందా? సో, ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. మీకు ఏ మూవీస్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేసేయండి. నేనైతే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.